డాన్ మీడియాకు స్వాగతం. లోహక్షయం నివారణపై విస్తృత పరిశోధనలు. లోహక్షయం నివారణపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని ఏపీ నిట్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ రఫీ మహ్మద్ తెలిపారు. ప్రపంచ లోహక్షయం అవగాహనా దినోత్సవాన్ని వరల్డ్ కోరోషన్ అవేర్నెస్ డే పురస్కరించుకుని నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంఎంఈ విభాగం సహకారంతో రీసెర్చ్ డిసిమినేషన్ అనే అంశంపై గురువారం విద్యార్థులకు వర్కుషాప్ నిర్వహించారు. ముఖ్య అతిథి రఫీ మహ్మద్ మాట్లాడుతూ, లోహాలు పర్యావరణంతో రసాయన చర్య జరపడం వల్ల లోహక్షయం ఏర్పడుతుందని తెలిపారు. తేమ, ఆక్సిజన్ వంటి కాలుష్య కారకాలు ఈ ప్రక్రియను వేగవంతం చేయటం వల్ల లోహాలు మరింతగా బలహీనపడతాయని చెప్పారు. వంతెనలు, భవనాలు, పరిశ్రమలు, రవాణా వ్యవస్థ వరకు ఏ రంగమైనా దీని ప్రభావానికి గురికావాల్సిందేనన్నారు. లోహాలు లోహక్షయానికి గురికాకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి నిర్వహణ మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. పరిశ్రమల్లో రెండు లోహాలను జోడించినప్పుడు ఏర్పడే లోహక్షయం తీవ్రతను తగ్గించే వినూత్న ఆవిష్కరణలు, పరిశ్రమల్లో దీని మనుగడ, పనితీరు, వివిధ లోహాలను వినియోగించినప్పుడు తలెత్తే ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిశోధక విద్యార్థి షేక్ సూర్జన్ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు లోహక్షయం నివారణపై నిట్ విద్యా సంస్థ చేపడుతున్న పరిశోధనలు, కృత్రిమ మేధస్సు పనితీరు గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ వి సందీప్, డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ శ్రీను, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ వంశీ, డాక్టర్ నిక్కీ, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ కీర్తి తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.